ఈ వీడియో చూస్తున్న అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. మనం ప్రీవియస్ వీడియోలో గురుగ్రహం 4వ స్థానం నుండే ఏ ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో మనం రాహుగ్రహ సిరీస్లో ఈ రాహు దశమ స్థానం నుండే ఆయన ఇచ్చే ఫలితాలు అనేవి ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం చూద్దాము. ముందుగా ఈ దశమ స్థానం అనేది ఒక కేంద్ర స్థానం. ఇక ఈ రాహుగ్రహం ఒక సహజంగా పాపత్వం పొందిన గ్రహం కాబట్టి ఇలా సహజంగా పాపత్వం పొందిన గ్రహాలు ఈ విధంగా కేంద్ర స్థానాల్లో ఉండడం అనేది అంత మంచి విషయం అయితే కాదు. ఎప్పుడైతే ఈ విధంగా మనకి ఈ దశమస్థానంలో రాహుగ్రహ ప్లేస్మెంట్ అనేది ఉంటుందో ఆ దశమస్థానాన్ని కంప్లీట్గా రాహుగ్రహం డామినేట్ చేసే ప్రయత్నం అనేది చేస్తాడు. సో అందుకనే మనకి ఖచ్చితంగా ఆ దశమాధిపతి అనేవాడు బలంగా ఉండాలి. అండ్ అలాగే మన లగ్నానికి సంబంధించిన శుభగ్రహాలకు వీక్షణ అనేది ఖచ్చితంగా ఈ రాహు మీద ఉండడం అనేది చాలా అవసరం అన్నమాట. ఆ విధంగా శుభగ్రహాలకు సంబంధం కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈ రాహు ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ అనేవి కొంతవరకు అయినా తగ్గుతాయి. ఈ కాంబినేషన్ వల్ల మనకు వచ్చే ఫలితాలు అనేవి ఎక్కువగా నెగిటివ్గానే ఉంటాయి. ఆ దశమంలో ఉన్న రాహు మీద ఏదైనా శుభదృష్టి ఉండి అండ్ అలాగే ఖచ్చితంగా ఆ దశమాధిపతి బలంగా ఉండి కొన్ని యోగాలు కనుక ఫామ్ అయిన తర్వాత మాత్రమే ఈ ప్లేస్మెంట్ అనేది పాజిటివ్గా పనిచేయడం అనేది జరుగుతుంది. ముందుగా ఈ కాంబినేషన్ ఉన్న ప్రతి ఒక్కరికి మన ఉద్యోగంలో చాలా తొందరగా చాలా ఎర్లీ స్టేజ్లోనే ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి అండ్ అలాగే కెరీర్లో మంచి సక్సెస్ని మనం అచీవ్ చేయాలి అని ఒక స్ట్రాంగ్ యాంబిషన్ని రాహుగ్రహం క్రియేట్ చేస్తాడు. వీళ్ళు ఎక్కువగా అందరిలా కాకుండా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కెరీర్ని చూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మనకి రాహుగ్రహం పాజిటివ్ ఉంది అండ్ అలాగే దశమాధిపతి కూడా చాట్లో బలంగా ఉంది. ఆ దశమ స్థానం మీద ఏదైనా శుభగ్రహాలకు దృష్టి కనుక ఉన్నట్లయితే అప్పుడు ఖచ్చితంగా ఆ దశమంలో రాహు ఇచ్చే ఫలితాలు అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి. దీని కారణంగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళ కెరీర్ లైఫ్లో చాలా హైయర్ లెవెల్ ఆఫ్ పొజిషన్స్కి ఎదిగే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే సొసైటీలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి క్రియేట్ అవుతాయి. అలా కాకుండా మన లగ్నానికి రాహుగ్రహం ఆ 10వ స్థానంలో పాపగ్రహం ఉన్నా లేకపోతే బలహీనంగా ఉన్నా లేకపోతే ఇంకా ఏదైనా పాపగ్రహాలతో కలిసినా ఆ దశమ స్థానాధిపతి మన చాట్లో బలహీనంగా కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈ రాహు ఇచ్చే ఫలితాలు అనేవి చాలా దారుణంగా ఉంటాయి. ఈ రాహుగ్రహం యొక్క నెగిటివ్ ఎనర్జీ వల్ల వీళ్ళకి వాళ్ళ కెరీర్ లైఫ్లో అసలు ఎటువైపు వెళ్ళాలో అనే ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ చేస్తాడు. అండ్ అలాగే కెరీర్ లైఫ్లో తొందరగా సెటిల్మెంట్ అనేది అసలు ఇవ్వడు. ఉద్యోగం అనేది రావాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. ఒకవేళ ఉద్యోగం వచ్చినా కూడా దాన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టంగా మారే అవకాశాలు ఉంటాయి. కొంతకాలం వరకు ఒక జాబ్ అనేది కంటిన్యూషన్గా చేస్తూ అమ్మయ్య ఈ ఉద్యోగం అనేది బాగానే ఉంది పర్వాలేదు అని అనుకునే టైంకి అనుకోకుండా సడన్గా ఏదో ఒక ఇష్యూ అనేది వచ్చి ఆ జాబ్ నుంచి వేరే జాబ్లోకి మారిపోవాల్సిన పరిస్థితులు అనేవి రావడం కానీ ఈ విధంగా ఈ పర్సన్స్ యొక్క కెరీర్ లైఫ్లో మార్పులు అనేవి ఉంటూనే ఉంటాయి అన్నమాట. తర్వాత మనం ఈ రాహుగ్రహం యొక్క దృష్టి విషయానికి వచ్చినట్లయితే ఈ దశమంలో ఉన్న రాహు యొక్క పంచమ దృష్టి అనేది అక్కడ 2వ స్థానం మీద ఉంటుంది. ఈ 2వ స్థానం మనం కుటుంబ స్థానంగా ధనస్థానంగా తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీ లగ్నానికి రాహుగ్రహం పాజిటివ్గా బలంగా ఉంది అండ్ అలాగే మీ చాట్లో ఆ 2వ స్థానాధిపతి కూడా పాజిటివ్గా కనుక ప్లేస్ అయినట్లయితే అప్పుడు ఈ కాంబినేషన్ అనేది పాజిటివ్గా పనిచేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే చాట్లో అక్కడ 2వ స్థానాధిపతి ఆల్రెడీ బలంగా ఉన్నాడు కాబట్టి దీనితోడు ఈ రాహుగ్రహం పాజిటివ్ ఎనర్జీ కూడా యాడ్ అవడం వల్ల ఆ 2వ స్థానానికి సంబంధించిన విషయాల్లో ఈ పర్సన్స్కి రిజల్ట్స్ అనేవి పాజిటివ్ వస్తాయి అన్నమాట. దీని కారణంగా ముందుగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఫైనాన్షియల్గా కానీ లేకపోతే ఏ విధంగా కానీ మంచి సపోర్ట్ అనేది లభించడం అనేది జరుగుతుంది. ఈ పర్సన్స్ అనే వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా బాగా స్ట్రాంగ్గా ఉంటారు. అలా కాకుండా మీ లగ్నానికి రాహుగ్రహం నెగిటివ్ ఉంటూ అండ్ అలాగే ఈ 2వ స్థానాధిపతి చార్ట్లో కనుక బలహీనంగా కనుక ఉన్నట్లయితే అప్పుడు ఖచ్చితంగా మనకి ఈ 2వ స్థానం మీద ఈ రాహు యొక్క నెగిటివ్ ప్రభావం అనేది ఉంటుంది. దీనివల్ల ముందుగా 2వ స్థానానికి సంబంధించిన కారకత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం అనేది చేస్తాడు. కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి అనుకోని కారణాల వల్ల ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి అంత పాజిటివ్గా ఉండకపోవచ్చు. ఫ్యామిలీతో స్ట్రాంగ్ బాండింగ్ అనేది లేకపోవడం అండ్ అలాగే ఫ్యామిలీ నుంచి చాలా దూరంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఉండడం, దీనివల్ల ఫ్యామిలీ నుంచి ఎటువంటి సపోర్ట్ అనేది రాకపోవడం, ఇంకా ఎక్కువ పాపగ్రహాలు ఆ 2వ స్థానంలో కనుక ఉన్నట్లయితే ఎప్పుడు ఫ్యామిలీలో ఏదో ఒక గొడవలు అండ్ అలాగే ఇష్యూస్ అనేవి ఉంటూనే ఉంటాయి. ఈ ప్లేస్మెంట్ అనేది ఈ పర్సన్స్ యొక్క ఫైనాన్షియల్ లైఫ్లో కూడా చాలా ప్రభావం అనేది చూపిస్తుంది. సడన్గా ఈ రాహు దశ వచ్చినప్పుడు వీళ్ళ ఫ్యామిలీ విషయంలో ఏదైనా ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు. అండ్ అలాగే కెరీర్లో ఫైనాన్షియల్గా కూడా ఈ పర్సన్స్ అనేవాళ్ళు సడన్గా చాలా విపరీతంగా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సిన పరిస్థితులు అనేవి వస్తాయన్నమాట. తర్వాత ఈ రాహుగ్రహం యొక్క బలమైన 9వ దృష్టి అనేది అక్కడ 6వ స్థానం మీద ఉంది. ఈ 6వ స్థానం మనం ఆరోగ్య స్థానంగా ఒక సర్వీస్ రిలేటెడ్ హౌస్గా శత్రు రోగ రుణస్థానంగా చెప్తూ ఉంటాము. ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఈ రాహు దశ వచ్చినప్పుడు వాళ్ళు చేసే జాబ్లో చాలా మంచి పొజిషన్కి సడన్గా వెళ్ళే అవకాశాలు అనేవి ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ రాహుగ్రహం ఉద్యోగ స్థానం ఉన్నాడు. ఇక ఈ 6వ స్థానం కూడా మనం చేసే సర్వీస్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఈ రాహు యొక్క దశల్లో వాళ్ళ కెరీర్లో ఏదైనా ప్రమోషన్ కానీ అండ్ అలాగే సడన్ గ్రోత్ కానీ ఫారెన్ ల్యాండ్స్కి వెళ్ళి వాళ్ళ కెరీర్లో అండ్ అలాగే ఫైనాన్షియల్గా కూడా స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట.
ఇప్పుడు అలా కాకుండా మీ లగ్నానికి రాహు గ్రహం నెగిటివ్ ఉంటూ అప్పుడైన 9వ దృష్టి అనేది 6వ స్థానం మీద కనుక ఉన్నట్లయితే ముందుగా 6వ స్థానం సంబంధించిన కారకత్వాన్ని ఆయన దెబ్బతీస్తాడు. కాబట్టి ఈ రాహు దశలో ఈ పర్సన్స్ అనే వాళ్ళకి సడన్ గా అనారోగ్య సమస్యలు అనేవి క్రియేట్ అవుతాయి. ఆల్రెడీ రాహు గ్రహం అక్కడ 10వ స్థానంలో నెగిటివ్ ఉంటూ వాళ్ళ యొక్క కెరీర్ లైఫ్ ని అలాగే ఆయన యొక్క పంచమ దృష్టి వల్ల అక్కడ వాళ్ళ ఫైనాన్షియల్ లైఫ్ ని ప్రభావితం చేస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా ఈ నెగిటివ్ ఆస్పెక్ట్ అనేది 6వ స్థానం మీద ఉండడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఒక్కోసారి ఈ రాహు దశల్లో ఫైనాన్షియల్ గా బాగా వీక్ అయ్యి ఒక్కోసారి అప్పులు చేయాల్సిన పరిస్థితులు కూడా రావడం, ఈ విధంగా చాలా నెగిటివ్ గా రాహు గ్రహం పనిచేస్తాడు. అందుకే ఇటువంటి బలమైన పాపగ్రహాలు ఎప్పుడు కేంద్ర స్థానంలో ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు కేంద్ర స్థానంలో కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఆ కేంద్ర స్థానం సంబంధించి నెగిటివ్ ఫలితాలు ఇస్తారు. అండ్ అలాగే వాళ్ళ దృష్టి అనేది కూడా మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ హౌసెస్ మీద పడుతుంది. కాబట్టి సో అందుకే ఎప్పుడైనా కేంద్ర స్థానంలో ఈ విధంగా పాపగ్రహాలు ఉండడం అనేది అంత మంచి విషయం కాదనమాట. ఇక చివరిగా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఈ వీడియోని ఎండ్ చేద్దాం. నేను ఇక్కడ కర్కాటక లగ్నం తీసుకుని దశమ స్థానంలో ఈ రాహుని తీసుకున్నాను. ఈ కర్కాటక లగ్నం అనేది గురుపాద లగ్నం కాబట్టి ఆటోమేటిక్గా ఈ రాహు గ్రహం పాపగ్రహం అవుతాడు. ఈ విధంగా ముందుగా మీ లగ్నానికి పాపగ్రహం ఈ దశమ స్థానంలో ప్లేస్ అవడం అనేది ఒక నెగిటివ్ అయితే, ఈ రాహు గ్రహం సహజంగా పాపత్వం పొందిన గ్రహం కూడా అవుతున్నాడు. కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది డబుల్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. దీని కారణంగా నేను ఇందా చెప్పిన విధంగానే ఈ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళ కెరీర్ లైఫ్ లో కానీ ఫ్యామిలీలో కానీ అండ్ అలాగే ఫైనాన్షియల్గా కూడా చాలా నెగిటివ్ రిజల్ట్స్ ని ఫేస్ చేయాల్సిన పరిస్థితులు అనేవి వస్తాయి. ఈ విధంగా మన లగ్నానికి ఈ రాహు గ్రహం నెగిటివ్ గా ప్లేస్ అయ్యాడు కాబట్టి మనమైతే ఈ రాహు గ్రహం ప్లేస్మెంట్ ని పాజిటివ్ గా మార్చలేం. కాబట్టి కనీసం ఈ దశమాధిపతి అయిన కుజగ్రహం ఈ చార్ట్ లో బలంగా కనుక ప్లేస్ అయినట్లయితే అప్పుడు ఈ రాహు గ్రహం కెరీర్ ని బాగా ఎఫెక్ట్ చేసిన ఈ దశమ స్థానాధిపతి అయిన కుజుడు బలంగా ఉన్నాడు. కాబట్టి సో ఖచ్చితంగా ఆ వచ్చే నెగిటివ్ రిజల్ట్స్ అనేవి చాలా వరకు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. కర్కాటక లగ్నానికి శుభగ్రహాలైన కుజ గురు గ్రహాల యొక్క ప్రత్యేక దృష్టి అనేది ఈ రాహు గ్రహం మీద కనుక ఉన్నట్లయితే అప్పుడు కూడా ఈ రాహు గ్రహానికి శుభదృష్టి అనేది కలగడం వల్ల ఆయన ఇచ్చే నెగిటివ్ ఫలితాలు అనేవి తగ్గుతాయి అన్నమాట. ఒకవేళ దశమాధిపతి అయిన కుజగ్రహం ఈ దశమ స్థానమైన మేష రాశిలో కనుక ఉన్నట్లయితే ఈ మేషం అనేది కుజగ్రహానికి స్వక్షేత్రమే కదా, సో ఖచ్చితంగా ఈ ప్లేస్మెంట్ అనేది పాజిటివ్గా పనిచేస్తుంది అని అయితే మనం అనుకుంటాము. కానీ ఒకవేళ ఈ కుజరాహుల మధ్య డిగ్రీల తేడా అనేది 10 డిగ్రీల లోపు కనుక ఉన్నట్లయితే అక్కడ కుజగ్రహం స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ ఈ కుజగ్రహం కన్నా రాహుగ్రహం బలవంతుడు కాబట్టి అందులోనే ఇక్కడ అగ్నితత్వ రాశి అయిన మేష రాశిలో ఉన్నాడు. కాబట్టి సో ఖచ్చితంగా అక్కడ రాహుగ్రహం కుజగ్రహాన్ని కంప్లీట్ గా డామినేట్ చేసి ఈ కుజగ్రహాన్ని ఏమాత్రం పాజిటివ్ గా పనిచేయకుండా చేసే కెపాసిటీ అనేది ఆయనకు ఉంటుంది. అందుకే ఈ కుజగ్రహ ప్లేస్మెంట్ అనేది ఒకవేళ మకర రాశిలో కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈ కుజగ్రహం యొక్క చతుర్థ దృష్టి అనేది అక్కడ ఈ మేష రాశి మీద ఉంటుంది. కాబట్టి ఈ ప్లేస్మెంట్ అనేది ఖచ్చితంగా పాజిటివ్ గా పనిచేస్తుంది. ఎందుకంటే ఇక్కడ లగ్నానికి శుభగ్రహమైన కుజగ్రహం యొక్క దృష్టి అనేది ఈ రాహు మీద ఉంది, కానీ ఈ రాహు గ్రహం యొక్క ప్రత్యేక దృష్టి అనేది ఈ కుజగ్రహం మీద లేదు. కాబట్టి దీని కారణంగా ఈ రాహు గ్రహం యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది ఏమాత్రం ఈ కుజుడి మీద ఉండదు. అండ్ అలాగే ఇక్కడ సప్తమంలో కుజగ్రహం ఉచ్చస్థితిని పొందాడు కాబట్టి ఇక్కడ వృశ్చిక మహాపురుష యోగం అనేది ఫామ్ అవుతుంది. అండ్ అలాగే ఆయన సొంత స్థానమైన దశమ స్థానాన్ని అందులోని పాపగ్రహాన్ని కూడా ఈ కుజగ్రహం ప్రత్యేక దృష్టితో ఆయన చూస్తున్నాడు. కాబట్టి సో ఖచ్చితంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళు వాళ్ళ కెరీర్ లైఫ్ లో ఒక మంచి సక్సెస్ ని అచీవ్ అయ్యేలాగా ఈ కుజగ్రహం పనిచేస్తాడు అన్నమాట. ఇంకా ఈ కాన్సెప్ట్ గురించి మనం డెప్త్గా అనాలిసిస్ అనేది చేయాలంటే ఇక్కడ రాహు ఎన్ని డిగ్రీలు ఉన్నాడు, నవాంశలు ఏ విధంగా ఉన్నాడు, ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఈ రాహు దశలు అనేవి ఎప్పుడు వచ్చాయి అని ఈ విధంగా మనం కంప్లీట్గా అనాలిసిస్ అనేది చేసిన తర్వాత మాత్రమే ఏ లగ్నం వారికైనా ఈ దశమంలో రాహు గ్రహం పాజిటివ్గా పనిచేస్తున్నాడా లేకపోతే నెగిటివ్గా పనిచేస్తున్నాడా అనే విషయాన్ని మనం ఫైనలైజ్ అనేది చేయాలి. సో నేనైతే ఈ కాన్సెప్ట్కి సంబంధించిన అన్ని విషయాలు మీతో డిస్కస్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఏదైనా ఫర్దర్గా డౌట్స్ అనేవి క్రియేట్ అయితే తప్పకుండా కమెంట్ చేయండి, నేను దానికి రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నా లేకపోతే ఈ వీడియో చూస్తున్నా ఇందులో నా కంటెంట్ కనుక మీకు పాజిటివ్గా అనిపించినట్లయితే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చివరిగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోస్.